నమస్కారం అండి. ఎన్ఎస్ఆర్ న్యూస్ యజమాని గారికి తెలంగాణ ఉద్యమకారిని రహీమున్నీసా బేగం మాట్లాడుతున్నాను. గతంలో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ కోసం అంటే అందరూ పిల్ల పాప ముసలి కాడ నుంచి బయలుదేరి తెలంగాణ రాష్ట్రం వస్తుందని మా జీవితాలతో ముందు పెట్టి మేము పనిచేసినాం తెలంగాణ కోసం. ఒక రహీమున్నీసా మీద 153 కేసులు పెట్టే జరిగింది. నిన్న కూడా లోక్ అదాలత్లో కేసు తీసే జరిగింది. కానీ గతంలో ఉన్న కేసీఆర్ మేము ఉద్యమాలు చేసి దొంగలకు ఎట్లా ఇస్తామని అడిగినందుకు నన్ను పక్కన పెట్టే జరిగింది. అదే దొంగలను పక్కన పెట్టుకొని అలా 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నందుకు మేము సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని సోనియమ్మ రుణం తీర్చుకున్న దానికి ఉద్యమకారినిగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాను. కానీ సరి అయిన న్యాయము గత ప్రభుత్వం కేసీఆర్ చేయలేదు. ఆ దొంగల కొడుకు కేసీఆర్ ఇవాళ మా ఉద్యమకారుల మీద కేసులు జైళ్ళ చుట్టూలు ఇవాళ మేము అప్పుల పాలు అయిపోయి ఇవాళ మేము ఇదైపోయినాం. గతంలో కూడా వరంగల్ నుంచి రేబల్ నుంచి ఎమ్మెల్యే కూడా వేసేది జరిగింది, కార్పొరేటర్ కూడా వేసేది జరిగింది. ఒక ఉద్యమకారునికి ఉద్యమ స్థానం కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏదైతే ఉండనో అది కేసీఆర్ నా కొడుకు. మాలాంటి ఆడబిడ్డలేదు, మాలాంటి ఉద్యమకారుల ఉసూరు తలిగి ఇలా సర్వనాశనం అయిపోయిండు. అతనికి కూడా మేము ఎంత కష్టపడుతున్నామో అతడు కూడా మా తెలంగాణ బిడ్డలై మొత్తం దోచుకొని తిన్నాడు కాబట్టి అతను కూడా శిక్ష పడాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాలాంటి ఉద్యమకారులకు రహీమున్నీసాకు ఒక్క దగ్గర వరంగలే కాదు మొత్తం 10 జిల్లాల కేసులు పెట్టిర్రు. ఒక్క సిరిసిల్ల గానీ అటు గాని 10 గంటల ఆపరేషన్ అయింది. ఎంత రక్తం ముద్ద తీసి అదే సంధ్యారాణి హాస్పిటల్లో లైఫ్ లైన్ హాస్పిటల్ ఇంత ముద్ద తీశారు. ఇక అయినా కూడా తెలంగాణ కావాలి, తెల్లారులేస్తేనే పోయేది. చిన్న పిల్లలకు ఇసుపెట్టి మా పాలు కూడా చిన్న పిల్లలకు నా కొడుకు వేసే జరిగింది. ఇవాళ మాకు నా భర్త సెంట్రల్ పోస్ట్ ఉండే సీనాడు సిహెచ్ లా ఆ జాబ్ కూడా పోయింది, ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు డ్రైవర్ గా. కానీ మాకు ఇప్పటిదాకా ఎలాంటి గుర్తింపు ఉద్యమకారునికి రాలేదు. సరి అయిన గుర్తింపు వస్తుందని మేము అనుకుంటున్నాం. మా తెలంగాణ కేసులు ఏమన్నా ఉన్నా తీసేయాలి, ఏమన్నా ఉన్నా కూడా తీసేయాలి. మున్ని అని పెట్టిర్రు, బేగం అని పెట్టిర్రు, రహీమున్నీసా అని పెట్టిర్రు, ఏమేమో కేసులు పెట్టిర్రు. అంటే నేను కోట్ల చుట్టూ తిరిగి నీళ్లు తాక్కుంటా నేను ఉన్నాను. ఇవాళ మా పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు? కేసీఆర్ అందరినీ మోసం చేసిండు. వాళ్ళ 4 కుటుంబాలు బతకాలని మా లాంటి ఉద్యమకారుల జీవితాలతోని అమరులైన బిడ్డల జీవితాలతోని ఆడుకొని ఇవాళ మంత్రి పదవి రాలేకపోతే మా తెలంగాణతోని ఆట ఆడుకున్నాడు. కానీ ఇవాళ ఉన్నది లేని మొత్తం నాశనం చేసి ఇవాళ కూర్చొని మాకు అప్పు పాలు చేసి కోట్ల చుట్టూ పెట్టిండు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి అన్న గారికి మేము చెప్తున్నాం, రహీమున్నీసా తెలంగాణ ఉద్యమకారులని పిలిపించి మాకు సరి అయిన గుర్తింపు ఇవ్వాలని మేము అంటున్నాం. కమ్సగం నా కొడుకు అయినా కూడా నామినేట్ పోస్ట్ ఇవ్వలే, కమ్సగం మీరైనా ఇస్తారని ఇప్పటిదాకా నమ్ముకొని ఉన్నాను కాబట్టి మీరు ఇస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. మా లాంటి ఉద్యమకారులకు సరి అయిన గుర్తింపు ఇవ్వండి. అప్పు పాలు అయిపోయినాం, మొత్తం అప్పు పాలు అయిపోయినాం. అమ్మ ఇచ్చిన బంగారం కాడ నుంచి అమ్మ ఇచ్చిన ఇల్లు కాడ నుంచి అన్ని మేము నాశనం అయిపోయినాం. ఎందుకంటే ఒక్కొక్క తల్లికి 30 సంవత్సరాల పిల్లగాడు చచ్చిపోయాడని నా కొడుకు చూసుకోకుండా నేను పోయాను. నేను ఇవాళ నా పాలు కూడా చెట్టు వేసిన నా కొడుకులో నాకు 18 ఇయర్స్ 20 ఇయర్స్ అయింది. వానికి తల్లి ప్రేమ అయ్యలే, నేను తల్లి ప్రేమ కూడా వాడిని పంచుకోలే నేను నా పిల్లలతోని. కేసులు ఏమేమి ఉన్నాయో అవి తీసేయాలి సార్. తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చేసింది. మళ్ళా మాకు విద్యార్థి యూనివర్సిటీ పిల్లలు అది వాసుదేవ్ రెడ్డి మేము అందరం ఉన్నాయి, వాళ్ళు ఇది ఉన్నారు. కానీ మా కేసులు బోడా డిన్నా మీద కూడా ఒక కేసు ఉన్నది, మనోజ్ మీద కూడా ఉన్నది. మా లాంటి ఉద్యమకారుల మీద కేసులు ఏమేమి ఉన్నాయో అన్ని తీసేయాలి దయచేసి. మాకు లోక్ అదాలత్లో తీసామన్న జడ్జి గారు కూడా చాలా మంచి వ్యక్తి ఉండే, మేడం కూడా తీసేసే జరిగింది. ఆ జడ్జి గారు మేడం ఆ తెలంగాణ కేసులు కూడా మేము దయచేసి మీ అందరితోని కోరుకున్నది ఒక్కటే, తెలంగాణ ఉద్యమకారులు ఒక మైనార్టీ బిడ్డ మేము బయటికి వెళ్ళాలంటే ఇది. కానీ ఈ రోజు తెలంగాణ కోసమే నేను కష్టపడ్డా తప్ప, తెలంగాణ కోసమే నేను ఇచ్చేసాను తప్ప నా సొంత కేసులు నాకు ఎలాంటి లేవని కూడా నేను చెప్పే జరుగుతుంది. దయచేసి మా లాంటి ఉద్యమకారులకి ఇప్పుడున్న ప్రభుత్వం పిలిపించి గౌరవించాలని కూడా మేము చెప్పే జరుగుతుంది. అసెంబ్లీ ముట్టడి కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో నేను ఉన్నానని చెప్పే జరుగుతుంది.